గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ప్రతి భూ సమస్యకు పరిష్కారం. కోర్టు ఉత్తర్వుల అనంతరమే ఆన్లైన్లోని సాదా పరిణామాలపై చర్యలు. జీవోలు 58, 59 కింద అందిన దరఖాస్తులపై ముందుకెళ్లేందుకు కమిటీ ఏర్పాటు. త్వరలో భూ ఆక్రమణపై ఫోరెన్సిక్ ఆడిట్. ఓ సంస్థతో 10 రోజుల్లో ఎంఓయూ. ఈనాడు ఇంటర్వ్యూలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యూరియా కోటా పెంచండి. కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. జైరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయూతనివ్వాలని పీయూష్ గోయల్కు విజ్ఞప్తి. 18 మంత్రివర్గ సమావేశాలు, 327 నిర్ణయాలు. కేబినెట్ రేపటి భేటీలో వాటిపైనే సమీక్ష. సీఎం రమ్మన్నది కేసీఆర్ ని, రావాల్సింది అసెంబ్లీకి. ఓర్వలేకనే ప్రభుత్వంపై అవాకులు చెవాకులు. కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి ధ్వజం. మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సవాల్ విసిరి రాలేదేం, కనీసం మంత్రులైనా వస్తారనుకున్నాం. మరో తేదీ, స్థలాన్ని మీరే నిర్ణయించండి, లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు. సైబర్ నేరగాళ్లకు అడ్డాలు ఆ 10 జిల్లాలే. వందల కోట్లు కొల్లగొడుతున్న ఉత్తరాది మూఠాలు. గ్రామాల్లో తిష్టవేసి దేశవ్యాప్తంగా మోసాలు. కొత్త హాట్స్పాట్లుగా మహబూబ్ నగర్, చిత్తూరు. FCRF అధ్యయనంలో వెల్లడి. చిన్న చిన్న జాగ్రత్తలతో ముప్పు తప్పుతుందంటున్న అధ్యయనకర్తలు. మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు. తెరుచుకున్న శ్రీశైలం గేట్లు. నీటిపారుదల ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. బంగ్లాదేశ్పై 35% సుంకం విధింపు. ఇప్పుడు సాక్షి. ఉగ్రవాదంపై ఒకటే మాట, ఉగ్రవాదాన్ని సహించబోం. ఆ భూతంపై పోరులో మాది ఒకే బాట, ఒకే మాట అని భారత, బ్రెజిల్ బ్రిక్స్ వేదికగా ప్రకటించాయి. మహిళలకు 35% రిజర్వేషన్. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం నితీష్ ప్రకటించారు. కోటా పెంచండి. యూరియా సరఫరాపై కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. యూరియా సకాలంలో సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు. జూలై కోటా ఇప్పటి వరకు 29,000 టన్నులే సరఫరా అయింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోనూ భేటీ. పారిశ్రామిక కారిడార్ కు ఏరో డిఫెన్స్ కారిడార్ గా మంజూరు చేయాలని వినతి. బోధకులు లేరు, రోగులు ఉండరు. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ వైద్య కళాశాలలో అధ్యయన పరిస్థితులు. విద్యార్థుల నుంచి కోట్లలో ఫీజులు గుంజుతున్న కక్కుర్తి. ఇంటర్న్షిప్ చేసే విద్యార్థులకు స్టైఫండ్ ఎగ్గొడుతున్న వైనం. ఆరోగ్య విశ్వవిద్యాలయ ఆకస్మిక తనిఖీల్లో విస్తుగొల్పే వాస్తవాలు. 8 కళాశాలలో నిబంధన ఉల్లంఘన. వాటిలో 4ంటిలో మరో అధ్వానం. చెల్మెడ, MNR, రాజేశ్వర, మహేశ్వరి కాలేజీలకు షోకాజ్ నోటీసులు. చర్చ జరగాల్సింది అసెంబ్లీలో. అక్కడ లెక్కలతో సహా అన్ని వివరిస్తాం. ప్రెస్ క్లబ్ వచ్చి సవాల్ అంటే ఎట్లా? సీఎం సవాల్ విసిరింది పెద్ద మనిషి కేసీఆర్కు. వైఎస్ఆర్ పేరుతో అభ్యుదయ రైతులకు అవార్డులు. అందుకోసం వైఎస్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసే యోచన. వైఎస్ఆర్ వచ్చే వర్ధంతి నాటికి ఫౌండేషన్ ఏర్పాటు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. దిగవంతో సీఎం ను స్మరించుకున్న కాంగ్రెస్ నేతలు. ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ ఫైర్. కాంగ్రెస్ పాలన ఆనాటి ఎమర్జెన్సీని తలపిస్తుంది. రాష్ట్రంలో చంద్రబాబు చెప్పినట్టు కోవర్టు పాలన సాగిస్తున్నాడు. ఆయనకు రచ్చ తప్ప చర్చ చేతగాదని తేలిపోయిందని ఎద్దవా. ప్రెస్ క్లబ్ లో సీఎం కుర్చీ వేచి చూసిన కేటీఆర్. నైపుణ్యమే ఉన్నతం. ఉన్నత విద్యలో ఈ ఏడాది నుంచి కీలక మార్పులు. పల్లె నుంచి పట్నం దాకా విద్యార్థుల నైపుణ్య ప్రణాళిక. ఓపెన్ నాలెడ్జ్ సెంటర్గా ఉన్నత విద్యామండలి వెబ్సైట్. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. మళ్లీ మొబైల్ బిల్లుల మోత. ఈసారి 12% వరకు టారిఫ్ల యాప్. డేటా వినియోగం ఆధారంగా బహుళ స్థాయిలో పెంపు. ఈ ఏడాదికి ఆఖరుకు అమలు. పోషకాహార లోపాన్ని ఏఏ పట్టేస్తుంది. పిల్లల ఎత్తు, బరువును ఇట్టే కొలుస్తుంది. ఆరోగ్య సమస్యను ముందే గుర్తించే అవకాశం. ఖచ్చితత్వంతో సత్ఫలితాలు ఇస్తున్న ప్రాజెక్టులు. హెల్త్ కేర్ రంగాన్ని మారుస్తున్న సాంకేతికత. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. జైరాబాద్ స్మార్ట్ సిటీకి డబ్బులు ఇవ్వండి. కేంద్రం ఆమోదించిన 596 కోట్లు విడుదల చేయండి. వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక చేయూత. మెడికల్ కాలేజీ నుంచి లంచం. మహిళా ప్రొఫెసర్పై సిబిఐ కేసు. తనిఖీలో కాలేజీకి అనుకూలంగా నివేదిక. లక్షల్లో లంచం ముట్టినట్లు గుర్తింపు. తులలో విచారణ. వైద్య శాఖలో చర్చ. బిరబిరా కృష్ణమ్మ. తెరుచుకున్న శ్రీశైలం 4 గేట్లు. సాగర్కు 1.72 లక్షల క్యూసెక్ల విడుదల. చర్చకు రమ్మని ఢిల్లీకి పారిపోయావేం? పారిపోవడం రేవంత్కు అలవాటే. రచ్చ తప్ప చర్చ చేయడం రాదు. నువ్వు రాకపోతే డిప్యూటీ సీఎం లేదా వ్యవసాయ మంత్రిని పంపు. సమయం, స్థలం చెప్పు. ఈసారి రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ ధ్వజం. పార్టీ నేతలతో ప్రెస్ క్లబ్ వద్దకు సీఎం కోసం కుర్చీ. సభలో చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్లో రాద్ధాంతం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు గల్లంతే. బట్టి. నేను స్పందించే స్థాయి కేటీఆర్ది కాదు. మహేష్. కేటీఆర్ పిచ్చికుక్కలా ఒర్లుతున్నాడు. రామ్మోహన్ రెడ్డి. చెల్లెలి ఫోన్ ట్యాప్ చేసిన నీచ చరిత్ర.
అద్దంకి. కేటీఆర్ దమ్ముంటే రాధాకృష్ణన్ టచ్ చెయ్యి, దాడులు చేసే తీవ్ర పరిణామాలుంటాయి. ఆంధ్రజ్యోతికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఆ పార్టీ నేతల స్పష్టీకరణ. దాడికి రెచ్చగొడుతుంది కేటీఆరే. సీతక్క ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే టీ న్యూస్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేస్తాయి. రమేష్ రెడ్డి రాధాకృష్ణ తెలంగాణ బిడ్డ మైనంపల్లి. భారత్ లో మీడియాపై సెన్సార్షిప్ ప్రభుత్వం చెప్పడంతో రైటర్స్ హ్యాండిల్ ఆపేశాం. గంటలో 2355 ఖాతాల్ని ఆపమన్నారు. ఎక్స్ఎన్డీఏ సంచలన ఆరోపణ. ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగింది, ఇప్పుడు కాదు. కేంద్ర ఐటీ శాఖ. ఉప్పల్ స్టేడియానికి దారేది? స్టేడియం పక్కనున్న స్థలం కార్పొరేట్ సంస్థ చేతికి. స్టేడియం 5 గేట్లు మూస్తూ గోడ నిర్మాణం. పార్కింగ్ స్థలం గల్లంతు. ఏడాదిలోనే రైతులకు 70,000 కోట్లు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బురదెల్లే ప్రయత్నం. బట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే కడుపు మంట. పొంగులేటి. కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్లుంటే రాష్ట్రం సుభిక్షం. కోమటిరెడ్డి. తెలంగాణ కావాలనుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలు. తుమ్మల. మహబూబాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూత. ఇప్పుడు వెలుగు. ఊరును కాపాడిన కుక్క. హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తిన వరదలు. వరద ముప్పు నుంచి యజమానితో పాటు 67 మందిని కాపాడిన పెంపుడు శునకం. యూరియా టైంకు అందివ్వండి. దేశీయ ఉత్పత్తులవుతున్న యూరియా కోటాను పెంచండి. సరిపడా రైల్వే రేకులను కేటాయించండి. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ వినతి. సవాళ్లు హిట్. అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు. చర్చిద్దామంటూ ప్రెస్ క్లబ్ వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్లు. సీఎం రేవంత్ కోసం కుర్చీ ఏర్పాటు. అదే సమయంలో అసెంబ్లీకి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ నేతలు. చర్చకు రమ్మని నేను కాదు మీ నాయనను. పీసీసీ చీఫ్ అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకుని తిరుగుతున్నారని ఫైర్. ఇండియాతో ట్రేడ్ డీల్ కు చేరువయ్యామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా, యూకేతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. డీల్ కుదుర్చుకోని దేశాలకు లేఖలు పంపామని వెల్లడి. భద్రాచలం ఈవోపై దాడి. భద్రాద్రి రాములవారి భూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తంపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ సిబ్బంది, ఉద్యోగులు, ఎస్పీఎఫ్ జవాన్లు అడ్డుకున్నారు. అందరినీ చుట్టుముట్టిన ఘర్షణకు దిగారు. ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేటీఆర్ దురహంకారం తగ్గించుకో, నీలాగా నాకు ధనం కులబలం లేదు. మంత్రి సీతక్క. కృష్ణాలో నీళ్లు లేకుంటే గోదావరి నీళ్లు వాడుకుంటాం. పోలవరం నుంచి బలకచెర్ల నీళ్ళొస్తే రాయలసీమలో కరువే ఉండదు. చంద్రబాబు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి. నేడు భారత్ బంద్. సమ్మెలో పాల్గొన్న 25 కోట్ల మంది పైగా కార్మికులు. బ్యాంకింగ్, పోస్టల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రభుత్వ ఆఫీసులో సేవలు అంతరాయం. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ ఆఫీసులు ఓపెన్. హిడ్మా టార్గెట్ గా ఆపరేషన్ మాన్సూన్. ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో భారీ కూవింగ్. కల్వకుర్తి లిఫ్ట్ నుంచి నీటి విడుదల. మేం నిలదీస్తేనే కల్వకుర్తి మోటార్లు ఆను. ఇప్పుడు నమస్తే తెలంగాణ. సవాలు విసిరి ఢిల్లీకి పరార్. రచ్చ తప్ప చర్చ రాదా? రేవంత్. కేటీఆర్. బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం కు ప్రిపరేషన్ కు సమయం ఇచ్చినా రాలేకపోయారు. ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తున్నాం. టైము, డేట్ ఆయనే డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలోనైనా రెడీ. మైక్ కట్ చేయొద్దు. రేవంత్ రెడ్డి అసమర్థతతో రైతుల అరిగోస. ఎరువుల విత్తనాల కోసం భారీ లైన్లు. వీళ్ళు ఏపీకి నిధులు, ఢిల్లీకి నియామకాలు. తొత్తులకి ఇదే కాంగ్రెస్ పరిపాలన. బాబు కోవర్టుగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. అవినీతి సర్కార్ కాపాడుతున్నది మోదీనే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మేడిగడ్డపై మరో కుట్ర. సెక్యూరిటీ గాయబ్. వాహనాలు రై. బారాజ్ కూలిపోవాలనే గాలికొదిలేశారా? బీఆర్ఎస్ అధినేతను బద్నాం చేసే ప్లాన్. పనికిరాదని బారాజ్ పై ముద్ర వేసే కుతంత్రం. భద్రాద్రి ఈవోపై ఏపీలో దాడి. ఆలయ భూముల ఆక్రమణకు అడ్డుకునేందుకు వెళ్తే దౌర్జన్యం. ఈ వారం అప్పు 1000 కోట్లు. ఆర్బీఐ ఈ వేలం ద్వారా రుణం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్. బీఆర్ఎస్ హెచ్చరిక. సర్కార్లో కదలిక. కాల్వలకు కల్వకుర్తి నీళ్లు. హరీష్ రావు అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం. సైలెంట్ గా కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ప్రారంభం. ఎమ్మెల్యేలతో వెళ్లి నీళ్లొదిలిన మంత్రి జూపల్లి. పాలమూరు ముద్దాడిన కృష్ణమ్మ జలాలు. ఇది కేసీఆర్ విజయం అంటూ రైతన్నల హర్షం. నిలదీస్తే గానీ నీళ్లియ్యారా? ప్రశ్నిస్తే తప్ప రైతు సమస్యలు పట్టవా? కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. యూరియా లేదు. రాష్ట్రంలో కొరత నిజమే. రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. బనకచెర్లపై ఎందుకు గప్చుప్? ఢిల్లీలో అడ్డుకుంటానంటూ వెళ్లిన రేవంత్. సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్. అర్ధాంతరంగా భేటీ రద్దు చేసుకున్న సీఎం. తెర వెనుక పరిణామాలపై ఆసక్తికర చర్చ. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదట. చంద్రబాబు మళ్లీ తొండివాదన. అవినీతి మరో మెట్టు. మత్స్యశాఖలో బిల్లులకు 12% కమిషన్. చేప పిల్లల సరఫరాకు బిల్లులు పెండింగ్. తనకు కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తానన్న నేత. 110 కోట్లకు 13 కోట్లు ఇచ్చేలా ఒప్పందం. అడ్వాన్స్ గా 1 కోటి చెల్లించిన సరఫరాదారులు. నగదు, బ్లాంక్ చెక్కుల రూపంలో ముడుపులు.
అయినా బిల్లులు రాక బాధితుల చక్కర్లు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. సరిపడా యూరియా విడుదల చేయాలని నడ్డాకు వినతి. జైరాబాద్ ఇండస్ట్రియల్ సిటీకి సహకరించాలని గోయల్కు అభ్యర్థన. మహిళలపై అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తాం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న వ్యాఖ్యలు సిగ్గుచేటు. సభ్య సమాజం చిత్కరించుకునేలా ప్రసన్న తీరు. మీడియా సమావేశంలో మండిపడ్డ డిప్యూటీ సీఎం పవన్. వైకాపా నేతలకు మహిళలంటే గౌరవం లేదన్న లోకేష్. మాట తప్పడం రేవంత్కు అలవాటే. 6 గ్యారంటీలు, 420 హామీల్లో మోసం. నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు సొంత వారికి. ప్రెస్ క్లబ్ వద్ద కేటీఆర్ బృందం హంగామా. నీట మునిగిన బ్యాంకుకు కాపలా. బంగారం, నగదు దొంగల పాలు కాకుండా చర్యలు. కుక్క అరుపుతో బతికిన పలువురు గ్రామస్తులు. హిమాచల్లో వరదలతో అతలాకుతలం. కేటీఆర్ లెక్కలకు సమాధానం ఉంది. అసెంబ్లీలో ఏ అంశమైనా చర్చిస్తాం. కృష్ణా, గోదావరి జిల్లాలపై చర్చకు సిద్ధమే. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టలేరు. కేటీఆర్ విమర్శలపై బట్టి ప్రతి విమర్శలు. మానుకోటలో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ. బుందేల్ఖండ్లో తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం. ఏపీలో మామిడి రైతులను ఆదుకోవాలి. చిల్లి, జీడిపప్పు, మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్తో అచ్చెన్న భేటీ. మంత్రి వివేక్తో జర్మనీ బృందం భేటీ. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాష బోధనపై చర్చ. రైల్ రోకో ట్రైలర్ మాత్రమే. 42% బీసీ రిజర్వేషన్లపై కవిత. రాయలసీమ రత్నాల సీమ చేయాలన్నదే లక్ష్యం. సీమ అభివృద్ధికి ఎన్టీఆర్ నుంచే కార్యక్రమాలు. ప్రాజెక్టులతో అన్ని ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం. వృధాగా పోతున్న 2000 టీఎంసీలు వాడుకోవాలి. శ్రీశైలంలో 4 గేట్లు ఎత్తి నీటి విడుదల. రైతు సంఘాలతో సమీక్ష. మల్లన్నకు ప్రత్యేక పూజలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చెందాలన్న చంద్రబాబు.